ఏం బా అందరూ వచ్చినారా? ఎందుకంటే మనం కూడా అంటే అన్న లైవ్ ప్రెస్ మీట్ పెట్టాడు కదా, నువ్వు కూడా రికార్డు ప్రెస్ మీటే పెట్టని చెప్పడం, మనం కూడా రికార్డే వదులుతాము. సరే మొదలు పెడదాంరా. నమస్కారం ప్రజలారా. మన పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధి అయిన వెంకటరెడ్డి జగనన్న కట్టినటువంటి ఇళ్ళ గురించి, అదేవిధంగా జగనన్న కాలనీల గురించి ఒక మాట మాట్లాడినాడు. సరే, దానికి ఏదో పేరు మార్చినారు అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. సరే, ఆయన దేనికి మాట్లాడినాడు, సరే ఎక్కడ పేరు మార్చినాడు, ఎక్కడ ఇల్లు కట్టినారు ఏందనేది మనం ఒకసారి ఒక చిన్న వీడియో విశ్లేషణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి మనం కట్టించినటువంటి ఇళ్ళ ప్రాముఖ్యత, ఇళ్ళ ప్రఖ్యాతి, అదేవిధంగా మనం ఎటువంటి దగ్గర ఇల్లు కట్టినా, మనం ఎక్కడెక్కడ మనం వాళ్ళకి ఇళ్ళ స్థలాల కేటాయింపులు జరిపినాం, తద్వారా ఎవరు లాభపడినారు ఏందనేది మనం ఒకసారి చర్చిద్దాం ప్రజలారా. ముందుగా వెంకటరెడ్డి ఏం మాట్లాడినాడో మనం విందాం. ఒకసారి ప్లే చేయండి బా టీవీ మీద. మనకు అంటే అన్న తప్పినాడు కదా, అందరూ స్క్రీన్లు పెద్ద పెద్దవి పెట్టుకోండి, స్క్రీన్లు పెట్టుకొని ఆ స్క్రీన్లలో చూపియండి అన్నాడు కదా, మనం కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి. జగన్ గారు తీసుకుని వచ్చినటువంటి జగనన్న కాలనీలు 17,000 జగనన్న కాలనీలు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి జగనన్న కాలనీలు నిర్మిస్తే దానికి ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ నగర్ అని చెప్పి పేరు మార్చారు. మామూలుగా అయితే లోకేష్ నగర్, దేవాంశ్ నగర్ అని పెట్టేవాళ్ళు, బట్ మరీ వ్యతిరేకత వస్తుందని ఎన్టీఆర్ నగర్ అని పెట్టారు. అప్పుడు వెన్నుపోటు పడినప్పుడు కొంత రుణం తీర్చుకోవాలి కాబట్టి పేరు ఆయన పెట్టారు, లేకపోతే మా సామాన్యంగా పెట్టరు. సరే, వెంకటరెడ్డికి నేనేమి చెప్తున్నాను అంటే, ఈ వీడియో ద్వారా మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి ఇళ్ళు ఇచ్చినాము అనేది నువ్వు ఒక జీవో ద్వారానో లేకంటే ఇంకొకటో విడుదల చేయి. అదేవిధంగా మనం ఇళ్ల స్థలాల కేటాయింపు ద్వారా ఎవరు లాభపడినారా అంటే, ఆ స్థలం గల్ల వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినారు తప్ప ఆ స్థలాలు ఎవరికి ఇచ్చినావు, ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమంది ఆడ ఇల్లు కట్టుకోగలిగినారు. సరే, మనం స్థలాలు ఇచ్చిన దగ్గర మనం మౌలికంగా వసతులు ఏమన్నా ఏర్పాటు చేసినామా? కరెంటు, నీరు, రోడ్డు ఇట్లాంటివి ఏమన్నా మనం డ్రైనేజీ ఇటువంటివి ఏమన్నా మనం ఏమన్నా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏమన్నా మనం స్థలాల కేటాయింపులు ఏమన్నా జరిపినావా? ఎక్కడిచ్చినారు స్థలాలు? ఎక్కడో చెరువుల్లో, ఊరావతల శ్మశానాల దగ్గర మనం ఇచ్చినటువంటి స్థలాలు. ఆ స్థలాలు కూడా మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి కొంతమంది పాలేరుగాళ్ళు, నీలాంటి వాళ్ళు మరి ముఖ్యంగా నీలాంటి వ్యక్తులు కూడా ఆ స్థలాలు నీకు ఇవ్వాలంటే మాకింత కప్పం కట్టాలా అని వాళ్ళ దగ్గర కూడా వసూలు చేసినటువంటి చరిత్ర మనది. నువ్వు తెలుసుకో వెంకటరెడ్డి. మనం ఎంతవరకు ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగినావు? మనం ఎక్కడ ఇళ్ళు మన బతుకంతా రంగులు వేసుకొని సరిపోయింది తప్ప మౌలికంగా అక్కడ ఇచ్చినటువంటి స్థలాలకు ఏదైనా సదుపాయాలు ఉన్నాయా? రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు లేకుండా ఉంటే మరి ఇంకా అక్కడేం రోడ్లు వేస్తామని మన పార్టీకి సంబంధించిన వాళ్ళే మరి కొంతమంది అంటున్నటువంటి పరిస్థితి. ఇళ్ల స్థలాలు కేటాయించినారా? ఇళ్ల స్థలాలు కేటాయించినావు, అది ఎక్కడో తెలుసు. ఇళ్ళు కట్టినారా? ఏడ కట్టాడైనా జగనన్న ఇళ్ళు? ఏదైనా సరే, ఇప్పుడు నువ్వు అంటున్నావు పేరు మార్చినారంటున్నావు. పేరు మార్చుకొని బతికేటువంటి చరిత్ర మనది, కూటమి ప్రభుత్వంది కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిది కాదు. మనం పేర్లు మార్చుకొని బతికినటువంటి బతుకు మనది. మనం 2019 ఎన్నికల్లో మనం పెద్ద ఆయన రాజన్నని ఏ విధంగా ముందు పెట్టి మేనిఫెస్టో చూపించి అది చూపించి ఇది చూపించిన తర్వాత మరి మనం ఏనాడైనా సరే ఆయన మేనిఫెస్టోలో పెట్టావా? మేనిఫెస్టోలో ఆయన ఫోటో ఉన్నిందా? రాజకీయము అవకాశాలు వాడుకోవడం అంటే మనకు మించినోడు ఎవడు లేడు, మన తర్వాతనే ఎవడైనా సరే. ఇప్పుడు నువ్వు అంటున్నావు కాలనీల పేరు మార్చినారని, ఎక్కడైనా సరే జీవో ఇచ్చినట్టు నువ్వు చూపి, ఇదో ఈ జీవో తీసుకొని వచ్చి జగనన్న కాలనీల పేరు మార్చినారు అని చెప్పు. జగనన్న కాలనీలు అనేది ఉత్త బోర్డులకు దాన్ని ఏమంటారు ఒక ఫ్లెక్సీలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఎక్కడా కూడా రాష్ట్రంలో కానీ మనం జగనన్న కాలనీలు ఓయమ్మ కాలనీల ఇసుక, సిమెంటు, అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఇసుక కమ్మి, అదేవిధంగా మెటీరియల్ కాస్టు మనం ఎంత ఇచ్చినావు నైనా, ఎంత ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పినావు? ఎంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించినారు? వాళ్ళందరూ ఇళ్ళు కట్టుకున్నారాడా? ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? వర్షాలు పడితే అక్కడే చేపలు పట్టుకోవచ్చు ఇంట్లోంచి బయటకు వచ్చి. మనోడికేమో ఎకరాల్లో కొంపలు కావాలా,
ఈ మనం ఎంతవరకు ఇళ్ల స్థలాలు కేటాయించినాం? మనోడు బాత్రూమ్ అంత ఉండదు మనం ఇచ్చిన ఇల్లు. వాళ్ళు సామాన్యులేమో వాళ్ళు ఆ ఇంట్లో ఉండాలా, మన జగనన్నేమో మంచి మంచి ప్యాలెసుల్లో ఉండాలా. ఇదైపోయే కథ. సో రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు మనం చేసినటువంటి పాలన ఏంది, మనం ఏ విధంగా పేర్లకు పరిమితమైనాం, అదేవిధంగా మనం ఏ విధంగా రంగులేసేదానికే పరిమితమైనాం. చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి ఇళ్లకు కూడా రంగులేసుకున్నటువంటి బతుకు మనది, మన పార్టీది. ఈరోజు నువ్వు వచ్చి పేర్లు మార్చినారు జగనన్న కాలనీలోని అది ఇది అంటున్నావు, ఎవడు నమ్ముతాడు? మరి ఆ కాలనీలో ఉండేటువంటి వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఈరోజు మేము ఇదే కాలనీలో ఉంటున్నాం, ఈ జగనన్న కాలనీని పేరు మార్చినారని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది వాస్తవం అయితే. సో నేనేం చెప్తానంటే ఇట్లా ఊరికైనా మనం ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడినంత మాట మనకు ఏదో మైలేజ్ వస్తుంది, మనం రాబోయే రోజుల్లో మనం ఏదో మనం అన్నను ప్రధాని చేయాలా అని అనుకొని ముందుకు పోతున్నాం. కానీ నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు కన్నా చేర్చే రాబోయే రోజుల్లో ఈ 11 కూడా మిగలవు, ఈ 11 కూడా రావు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పాట మన అన్నకు మైలేజ్ ఏమి రాదు. మైలేజ్ వచ్చేటువంటి వ్యాఖ్యలు కాదు, మైలేజ్ వచ్చేటువంటి ప్రెస్ మీట్లు కాదు. ఏదో మనకు తాడేపల్లి ప్యాలెస్లో పేపర్ ఇచ్చినారు, ఆ పేపర్ చూసి మనం చదువుతున్నామంటే రాబోయే రోజుల్లో బతుకులు ఏ విధంగా తగలబడతాయో రగలబడి ఏడ్చాల్సి వస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉండా ఇదే వెంకటరెడ్డికి. అదేవిధంగా మనం ఇల్లుకు కట్టించేదానికి డబ్బులు లేవు, అదేవిధంగా మౌలిక వసతులు లేవు, ఏమీ లేవు. అక్కడ ఏమీ లేకపోగా మనం కట్టిన ఇల్లు ఇదిగినాయి, మేము జగనన్న కాలనీలు కట్టినాం, మేము జగనన్న కాలనీలు కట్టామని, అదేవిధంగా మనం ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏ విధంగా ఉన్నాయని గతంలో అక్కడ మనం ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి మళ్ళీ అదొక పెద్ద ప్రోగ్రాం, వాళ్ళకు పట్టా బుక్కులన్నీ పట్టా పాసు పుస్తకాలు అని చెప్పి దానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీరా మన స్థలాలు ఏడాయరా అంటే ఏ శ్మశానంలోనో ఏ చెరువు గట్ల మీదనో, చెరువు పక్కనలే చెరువు గట్ల మీద అట్టించారులే కానీ చెరువు గట్ల మీద నుంచి నిలబడుకొని చూస్తే మా ఇళ్ల స్థలం కనపడుతుందిరా అనుకునేటువంటి రోజుల్లోకి తీసుకొమ్మినాం. సో ఇకనైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా మనం అన్నను ప్రధాని ఏ విధంగా చేయాలా, మనం అన్నను ఏ విధంగా దేశానికి ఉపయోగపడేట్టుగా చేయాలని చెప్పేటువంటి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ, ఇకనైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు పేర్లు మార్చాలన్నా రంగులు వేయాలన్నా మన తర్వాతనే ఎవరైనానని కూడా ఒకసారి గుర్తు చేసుకోమని వెంకటరెడ్డి గారికి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ జగనన్న ఇళ్లలు, జగనన్న కాలనీలు, జగనన్న ఇంటి స్థలాలు ఎక్కడైతే ఇచ్చినారో వాటి మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.